ఓటు హక్కు ఉండాలని, ఆ ఓటు హక్కుని కాపాడటం, రక్షించడం మన బాధ్యత అని చెప్పి నిత్యం పోరాటం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. అటువంటి రోజు ఈరోజు దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటూ అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీ అందరి సమక్షంలో అటువంటి పార్టీ బర్త్డే కేక్ కట్ చేసే అదృష్టం మా అందరికి రావటం కూడా మేమందరం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అది అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అటువంటి పార్టీని కాపాడుకొని ఈ భారత జాతి కోసం ఈ పార్టీని ముందు తరాలకు అందిస్తూ ఇంకా పెద్ద ఎత్తున ఈ జాతి ఔన్నత్యం కోసం, భారత జాతి నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రెపరెపలాడాలి. తద్వారా భారతదేశ స్వాతంత్ర సంగ్రామ ఆనాటి మహనీయుల కలలు నిజం చేయడం కోసం పార్టీ ద్వారా విధానపరమైన నిర్ణయాలు జరగాలని, అటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకు పోవాలని చెప్పి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులే పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడికి కార్యకర్తకు పిలిపిస్తా ఉన్నాం. ఈరోజు అంతెందుకు దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటే పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికీ అన్ని పార్టీల వాళ్ళని ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉత్సవాల్ని జరుపుకోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక విషయం కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. కేవలం అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ లేదు. అధికారం మాకు ఒక పర్పస్తో కూడినటువంటి అధికారం. ఈ జాతి నిర్మాణం కోసం, సమాజ ఉద్ధరణ కోసం, అసమానత లేని సమాజ నిర్మాణం కోసం ఈ రాష్ట్రము, దేశం కూడా ప్రపంచంతో పోటీ పడుతూ అందరికీ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ముందు నడిపేటువంటి ప్రభుత్వమే మా లక్ష్యం. ఈరోజు మహిళల సాధికారిత అయిన బలహీన వర్గాలకు చేయూతనిచ్చి 42% రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన చేసిన, లేకపోతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ప్రత్యేక నిధులు కేటాయించిన, భూ సంస్కరణ తీసుకొచ్చి భూములు పంచిన, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, ఏమి చేసినా ఒకటే ఆలోచన, ఒకటే లక్ష్యం. ఈ సమాజం ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమిస్తూ అందరూ సమానంగా ఎదగాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అటువంటి సమాజ నిర్మాణం కోసం ఏ మహాత్మా గాంధీ అయితే కలలు కన్నాడో, ఏ నెహ్రూ అయితే ఈ దేశ ఔన్నత్యాల కోసం కలలు కన్నాడో, ఏ ఇందిరాగాంధీ గారు అయితే ఈ అసమానత లేని సమాజ నిర్మాణం జరగాలని కోరుకున్నారో, ఏ రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రాణాలు అర్పించారో, ఏ పేదవాళ్ల కోసం అయితే చట్టాలు తీసుకొచ్చారో శ్రీమతి సోనియా గాంధీ గారు, అటువంటి వాళ్ళ కోసం ఈ పార్టీ ఎప్పుడు నిలబడే ఉంటుందని కూడా ఈ సందర్భంగా పునరుద్ధరిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు కోట్లాది మంది ప్రజల కోసం యూపీఏ 2 గవర్నమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కోట్లాది మంది ప్రజలకి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి కూలీలకి ఆయా గ్రామాల్లో కూలీ వేతనం పొందటం నా హక్కు అని చెప్పి ధైర్యంగా బతుకుతున్నటువంటి ఆ ఈజీఎస్ కార్యక్రమాన్ని తూట్లు పొడిచి దాన్ని తొలగించి పేదలపై కుట్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోట్లాది మంది ప్రజల తరఫున హెచ్చరిస్తా ఉన్నారు. ఇది న్యాయం కాదు, అన్యాయం చేస్తా ఉన్నారు పేదవాళ్ళకి. ఇది సరైన నిర్ణయం కాదు. సంపద ప్రజలకు పంచాలి తప్ప ఏదో కార్పొరేట్ వ్యవస్థలకు పంచడం కోసం కాదు ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ దేశ వనరులు, సంపద ప్రజలకు పంచాలి. అలా ప్రజలందరూ
సమిష్టిగా సుభిక్షంగా బతికేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈజీఎస్ పనుల్ని